నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ డిమాండ్ ధరలు అడ్డగోలుగా పెంచి దేశ ప్రజలపై దొంగదాడి చేస్తున్న బీజేపీ వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆగ్రహం మోడీ పాలనలో సామాన్యుల జీవితం ప్రశ్నార్థకం పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి మండిపాటు తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపణ పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రభుత్వ విప్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ డిమాండ్ చేశారు వివేకానంద నగర్ 122వ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి ఆధ్వర్యంలో డివిజన్లోని రిక్షా పుల్లర్స్ కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా పార్టీ నాయకులు మహిళలు రోడ్డుపై బైఠాయించి కట్టెల పొయ్యి పెట్టి ఛాయ్ కాచి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మహిళా దినోత్సవం కానుకగా నరేంద్ర మోడీ గ్యాస్ ధర పెంచి ఇచ్చిన ఈ కానుకకు రాబోయే రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా మోడీ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పార్టీ సీనియర్ నాయకులు నాయనేని చంద్రకాంతరావు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇవాళ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మన ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు మరియు శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారు అలాగే సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ అందరు కలిసి రోడ్డు మీదకి రావడానికి కారణం ముఖ్యంగా మన మోదీ గారు మహిళా దినోత్సవానికి ఇచ్చిన గిఫ్ట్ అది ఏంటంటే గ్యాస్ ధరలు పెంచడం గత 8 ఏళ్ళుగా 13 సార్లుగా గ్యాస్ ధరలు పెంచడం జరిగింది మోదీ గారు పాలన స్టార్ట్ అయినప్పుడు గ్యాస్ ధర 400 ఉండేది కానీ ఇప్పుడు 1200కి చేరింది గతంలో తను ఉజ్వల స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కట్టెలపై తీసేసి గ్యాస్ సిలిండర్లు తప్పకుండా పెట్టుకోవాలి మీ కళ్ళు పాడైతే అని ఎన్నో నీతులు చెప్పాడు కానీ ఇప్పుడు ఆ సిలిండర్లు కేవలం కూర్చొని కట్టెల పొయ్యి మీద వండడానికి మాత్రమే పనిచేస్తున్నాయి అదే కాకుండా పెట్రోల్ డీజిల్ కూడా చాలా పెంచేశారు దానివల్ల నిత్యావసరాలు కూడా చాలా పెరిగాయి దీనివల్ల ఒక మహిళ సగటు మహిళ మధ్యవర్తి మహిళలు కూడా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇంట్లో వండుకొని తినడానికి ఏమీ లేక ఇప్పుడు కట్టెలు దొరికే పరిస్థితి కూడా లేదు కనీసం కట్టెలపై మీద వండుకుందామన్నా కట్టెలు దొరికే పరిస్థితి లేదు మన దగ్గర లింగంపల్లిలో స్థానిక శాసనసభ్యులు మా విప్ అరకపూడి గాంధీ అన్నతో పాటు స్థానిక కార్పొరేటర్ రోజా రంగారావు గారితో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాళ్ళందరూ రోడ్ల మీదకి రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఒకటే పిలుపు వద్దురా నాయన మోడీ పాలన అని చెప్పి ఎందుకు ఈ అవసరం వచ్చింది మహిళా దినోత్సవం రోజు మహిళలకు ఏదైనా బహుమతి ఇస్తారని చెప్పి మహిళలందరూ వెయిట్ చేస్తుంటే మన ప్రధానమంత్రి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఇంకొక 50 రూపాయలు పెంచి మహిళా దినోత్సవం బహుమతిగా ఇచ్చారు దీనికి నిరసనగా ఇవాళ మహిళలందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చి కట్టెల పొయ్యితో ఛాయ్ చేసి అందరికి ఛాయ్ తాగిపిస్తారు మోడీ 8 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వచ్చిండో అప్పుడు కట్టెల పొయ్యిలకు సమాప్తి చెప్తూ ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఉంటాయని చెప్పిన రోజు నుండి మొదటి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన తల్లే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నేను కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుంటున్నా అన్న రోజు వస్తుంది మరి ఇది మోడీ కనబడట్లేదని మేము అడుగుతున్నాం ఏ దేశంలో పెరిగిన ధరలు భారతదేశంలో ఎందుకు పెరిగాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మా ఎమ్మెల్యే గారు గాంధీ గారు నిలదీస్తున్నాం ఎందుకంటే నేను ఇంతమందికే తెలుసుకున్నాను అమెరికాలో కానీ దుబాయ్లో కానీ రష్యాలో కానీ అటు ఆస్ట్రేలియా వరకు అక్కడికి వెళ్ళి ఈస్ట్ నుండి వెస్ట్ వరకు తూర్పు నుండి పడమర వరకు ప్రపంచం మొత్తంలో 100 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ 150 రూపాయలు అయింది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనగా హాసన్పర్తి మండల ఆఫీస్ ఎదుట 1, 2, 4, 66వ డివిజన్ల పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి దేశ ప్రజలపై దొంగదాడి చేస్తుందని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన విధానాలపై తమ పార్టీ నిరంతరము పోరు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మహిళలు ఖాళీ సిలిండర్లతో పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నారెళ్ల శ్రీధర్, గనిపాక విజయ్ కుమార్, పొప్సెట్టి శ్రీధర్, సంఘాల విక్టరీ బాబు, బండి రజనీ కుమార్, ఆయా మండల ప్రజాప్రతినిధులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు పెంచిన గ్యాస్ ధరలు తగ్గే వరకు నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా మరి నిన్న నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపి మరి ఈరోజు మండల కేంద్రాలలో నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా మరి హసన్పర్తి, ఐనవోలు, పర్వతగిరి మండలాల్లో మరి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఏది ఏమైనా భారత దేశంలో ఉన్న పేద వర్గాలను నడ్డి విరిచే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ధనిక వర్గాల కొమ్ముగాసి ప్రధానమంత్రి దోస్తుల్ని దేశ సొమ్మును దోసుకొని దోస్తులకు అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది. దానికి నిదర్శనం 2014లో 400 ఉన్న గ్యాస్ ధర ఈరోజు 1175 నుండి 1200కు చేరుకున్నది. 270% గ్యాస్ ధరలు పెంచారు. నిత్యావసర సరుకులు, ఉప్పు ధర, పప్పు ధర, నూనె ధర, ఉల్లిగడ్డ ధర, ఎల్లిగడ్డ ధర అన్ని ధరలు పెంచి సామాన్యుడు కడుపు నిండా భోజనం చేయలేని పరిస్థితి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2014లో 18లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధానమంత్రి గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఆయన దోస్తుల కోసం పబ్లిక్ సెక్టార్ను ప్రైవేట్ పరం చేయడం కోసం రైల్వేస్, ఎయిర్వేస్, ఎల్ఐసీలు, పోర్టులు అదానికి అడ్డగట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఉక్కు కర్మాగారం కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ మాకు అందించలే. మరి ప్రధానమంత్రిగా గెలవగానే బాధ్యతలు చేపట్టగానే లోయర్ సీలర్ నుండి మనకు రావాల్సిన కరెంటును ఆంధ్రాకి అడ్డగట్టిన గనుడు ప్రధానమంత్రి మోడీ గారు. మరి ఇన్ని జరుగుతున్న ఈ పరిస్థితిలో మరి ఇలా ధరల మీద ధరలు పెంచుకుంటూ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తూ కనీసం తాగునీరు, సాగునీరు, కరెంట్ ఇయ్యని పరిస్థితిలో ఉన్న ఈ దేశ ప్రధానమంత్రి గారు బుద్ధి చెప్పడం కోసం మోడీ పాలనలో సామాన్యుల జీవితం ప్రశ్నార్థకంగా మారిందని పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి మండిపడ్డారు.
కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినందుకు నిరసనగా పరకాల బస్ స్టేషన్ కూడలిలో అంబేద్కర్ జంక్షన్ నుండి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి కట్టెలపై వెలిగించి వంట వార్పుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలిండర్ ధరలు పెంచి కేంద్రము పేదల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గము ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ, మార్కెట్, సొసైటీ, రైతు బంధు చైర్మన్లు, కమిటీ సభ్యులు, యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మరి ఉవ్వెత్తున లేచినటువంటి మహిళా ఉద్యమం నిజంగా చెప్పాలంటే మోడీ నాశనానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ, ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలోపేతున్న తెలంగాణ ఈ రోజు ఇలాంటి రేట్లు పెంచుకుంటూ, రోజుకో రకమైన రేట్లు పెంచుకుంటూ ప్రజల నడ్డి విడిచే పరిస్థితికి తీసుకొస్తున్న మోడీని ఇమ్మీడియట్ గా గద్దె దిగాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈ రోజు ఒక రకంగా చూడాలంటే ఆనాడు అధికారంలోకి వచ్చిన రోజు ఏమన్నాడు? పేద ప్రజల కొరకే, పేద ప్రజలకు ఆకలి తీర్చుకోవడం కొరకే నేను ధనవంతుల చెవులు పిండుతా, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్ళ చెవులు పిండుతా, స్విస్ బ్యాంకుల దాసుకుల చెవులు పిండుతా, అన్ని డబ్బులు తీసుకొచ్చి ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షలు వేస్తానన్నావు. 15 లక్షలు వేసుడు కాదు కదా, 15 పైసలు కూడా నువ్వు ఇప్పటి వరకు వేయలేదు. 15 పైసలు వేసుడు కాదు, ఇప్పటి వరకే ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా 4-5 లక్షల రూపాయల నష్టాన్ని చేసినావు నువ్వు అధికారంలో ఉన్నప్పటి నుంచి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నావు. ఒక రకంగా ఆలోచిస్తే డబ్బులు వసూలు చేసిండు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడంలో చెవులు పిండిండు, స్విస్ బ్యాంక్ లో డబ్బులు తెచ్చిండు. ఎవరికి ఇచ్చిండు అంటే అదాని కంపెనీకి ఇచ్చిండు. అదాని లాంటి వాళ్ళకు, పెద్ద పెద్ద వాళ్లకు ఇచ్చిండు. బ్యాంకులకు ఎగ్గొట్టే డబ్బులను ఈయన మాఫీ చేసిండు. ఒక్క రూపాయి కూడా పేదవాడికి అకౌంట్లో కాదు కదా, పేదవాడి ఆకలి తెచ్చుకోవడం కొరకు చేసింది కాదు. ఈ రోజు మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం పేదల కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు తప్ప సోయినోడు ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేదు. సోయినోడు ఎవడంటే ఇలా సాయంత్రం ఒక టెంట్ వేసి ఇక్కడ కూర్చుంటే వారిని సోయినోడు అనుకుంటాం. మేము నిజంగా వారిని సోయినోడు అనుకుంటాం అంటే ఈయన టెంట్ వేసి గ్యాస్ సిలిండర్ దగ్గరాక నువ్వు 40 రోజులు చేస్తావా, సంవత్సరం చేస్తావా, నీతో పాటు కూర్చుంటాం. ఇలా రైతులు ఆకలి మంటతోటి సంవత్సరం టెంట్లు వేసుకొని కూర్చున్నారు, నిరాదీక్షలు. అది ఓర్వలేక వాళ్ళను కూడా నువ్వు ట్రాక్టర్లు ఎక్కించి చంపిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు నిజంగా ఉంటే గ్యాస్ సిలిండర్ తగ్గేంత వరకు నువ్వు కూర్చో, మా మహిళలందరం కూడా వచ్చి మేలుగా కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకడొచ్చి మీటింగ్ పెడతాడు, పరకాల మొత్తం నియోజకవర్గం అంతా పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇవాళ వచ్చినంత మంది కూడా రాలేదు, ఇక్కడికి వచ్చినంత మంది కూడా రాలేదు. ఇలా మా ఏ మండలికి ఆ మండలం పెద్ద ఎత్తున నిరసన చేస్తాం. ఒక ఆయన చేదో మాట్లాడతాడు, అసలు ఏం మాట్లాడో తెలుస్తలేదు, వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. ఆ వెనక చెవులు కొరికటోడు ఏం చెప్తే అది చెప్తా ఉన్నారు తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇలా నిజంగా చెప్పాలంటే అభివృద్ధి జరిగిందన్నా, అభివృద్ధి జరగలేదంటే ఇదే సెంటర్కు రండి, ఇది జరగలేదంటే ఇదే సెంటర్కు రండి. చేయించుకునే సోయి లేదు, మాట్లాడడం తప్ప, నిందలేసుడు తప్ప, మరి అక్రమంగా ఒకరినోడు దూషించుడు తప్ప. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ప్రేమ ఉంటే, తెలంగాణ వైపు ఉంటే మాకు రావాల్సిన నిధులు 36,000 కోట్ల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు. అది ఇవ్వకుండా, అది ఇప్పించకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి హత్యను రాష్ట్ర ప్రభుత్వము ఆత్మహత్యగా చిత్రీకరించిందని మండిపడ్డారు. పార్టీకి చెందిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ప్రీతి మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బషీర్బాగు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ట్యాంక్ బండ అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ లవ్ జిహాద్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రీతి నాయక్ మృతికి కారకుడైన సైఫ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రీతి మృతిపై స్పందించని హోంమంత్రి మహమ్మద్ అలీని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చింతల రామచంద్రారెడ్డి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
వ్యక్తి ఈరోజు డాక్టరు ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే ఆవిడ ఆత్మహత్య కారణాలేంటి, ఆ సైఫు ఏ రకంగా వేధించిండో, వేధించినటువంటి అతన్ని కఠినంగా శిక్షించేందుకోసం గతంలో మాదిరిగా వెంటనే అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేసి కఠిన చట్టాలు అతనిపైన ఉపయోగించి ఈరోజు ఆ గిరిజన మహిళ అయినటువంటి ప్రీతికి న్యాయం చేయాల్సింది పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గానికి భయపడి మరి అతను సైఫ్ అయినటువంటి ఒక కారణంతో వాళ్ళకి ఈరోజు భయపడి ఆ యొక్క కేసునే మొత్తం తారుమారు చేసేందుకోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ కేసు మరి తెరమరు కాకుండా ఈరోజు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు విద్యార్థినీలందరూ కూడా బయటికి వచ్చేసి ప్రీతికి మద్దతుగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆవిడ ఆత్మకు శాంతి చేకూరేందుకోసం ఆవిడ ఆత్మహత్యకు కారణమైనటువంటి ఒక ఆ సైఫ్ ఎవరైతున్నారో అతనిపైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి పిలుపునిస్తూ మరి ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ లాస్ట్కు వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా చెలించినటువంటి ఈ దుర్మార్గపు యొక్క ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలించే నైతికత కోల్పోయింది. కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, ప్రీతికి న్యాయం చేయండి, లేకుంటే ఈ మెజారిటీ పీపుల్స్ యొక్క మనోభావాలను మీరు గౌరవించకుండా ఆ అమ్మాయికి న్యాయం చేయకపోతే అసమర్థత దత్తమ్మ ముఖ్యమంత్రిగా గద్దె దిగాలని చెప్పేసి ఈ డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా యొక్క మహిళా మోర్చా నాయకులు, మా విద్యార్థిని నాయకులు పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. ఈ యొక్క మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీరు చేసే పర్యటనలో అడుగడుగున నిరసన తెలియజేసి మా యొక్క డాక్టర్ ప్రీతికి న్యాయం జరిగేంత వరకు ఆవిడకు మద్దతుగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లందరికీ పేరు పేరున చేతులెత్తి మరి అమరవీరుల త్యాగంతో తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలు రోజు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. అమాయక అమ్మాయిలు ఈ రోజు డాక్టర్ ప్రీతియే కానీ ఎవరైనా సరే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. అది హత్య అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కనీసం న్యాయ విచారణ కూడా చేయించలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అది డాక్టర్ సైఫే చేశాడు అని చెప్పి వాళ్ళ కుటుంబం చెప్తుంటే ఎందుకు ఏమి విచారణ చేయకుండా కేవలం అది ఆత్మహత్య అని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఒక పుక్కకాటికి ఒక అబ్బాయి చనిపోతే అది చిన్న విషయం. కేటీఆర్ గారికి సాత్విక్ అనే అబ్బాయి ఒక ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్ చనిపోతే స్ట్రెస్ వల్ల అని అంటున్నారు. మళ్ళీ అట్లాంటప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది? ప్రభుత్వం పన్నులైతే సక్రమంగా తీసుకున్నప్పుడు ఒక ప్రాణం పోతే ఒక ప్రాణం, కేవలం ఒక ప్రాణం అనే హక్కు వాళ్ళకి ఎలా ఉంది? ఒక ప్రాణం పోతే 5 లక్షలు 10 లక్షలు అని చెప్పి వాళ్ళకి రేటు ఫిక్స్ చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? కాబట్టి తక్షణమే ప్రీతిని హత్య అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చెప్తున్నారో దానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము. తక్షణమే దానిపైన న్యాయ విచారణ జరపాలి. ఒక్కొక్క ప్రాణం తెలంగాణ బిడ్డది పోతుందో ఆ ఒక్కొక్క ప్రాణం విలువ కేసీఆరే. వాటికి విలువ కేసీఆర్ చెప్పాలి. దానికి బాధ్యత కూడా కేటీఆర్ గారు తీసుకొని ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ గారు ఏమన్నా మాట్లాడితే నా కుటుంబ సభ్యులు, అవును నా కుటుంబ సభ్యులే అని అంటారు. మళ్ళీ ఈ రోజు ప్రీతి చనిపోయింది, నీ చెల్లె లాంటిదే కదా, నీ అక్క లాంటిదే కదా, కేసీఆర్ కి మేనల్లుడు మేన కోడలు లాంటి వాళ్ళే కదా. మళ్ళీ వాళ్ళకి అన్యాయం జరిగితే మేనల్లుడు ప్రదీప్ చనిపోతే వాళ్ళ తల్లి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని నీ చెప్పుతో నన్ను కొట్టక నా క్షమాపణ నేను చెప్తున్నాను, నా వైఫల్యం వల్ల ఈరోజు తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు సమాజ హితం కోసం పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ హితవు పలికారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయనను జేడీ ఫౌండేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2018 నుంచి చేస్తున్న కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. భద్రాచలం పోలీస్ సబ్ డివిజన్ తరపున సహకారాలు అందించాలని ఫౌండేషన్ బృందం వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులు ఆయనకు పూల మొక్కను బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ భద్రాచలం కన్వీనర్ మురళి మోహన్ కుమార్, సభ్యులు హాన్సీ, కడాలి నాగరాజు, యూసఫ్ మియా, అంబికా సురేష్, బేబీ శర్వాణి పాల్గొన్నారు.
భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ. ఆర్థిక అసమానతలు తొలగించి కార్మికుడికి కూడా రాజ్యాధికారం కావాలనే సంకల్పంతో వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని ఏర్పాటు చేశామని రాష్ట్ర అధ్యక్షుడు మేకల శ్యామ్ సుందర్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా హైదరాబాద్లోని అంబర్పేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుడు కూడా పార్టీ నేతగా మారి అసెంబ్లీలో అడుగుపెట్టే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 119 సీట్లకు గాను 80% గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. మందిని తప్పకుండా మా వర్కర్స్ పార్టీలో జాయిన్ చేస్తా అంటే 1000 మంది అవుతాం మనం ఇప్పుడే. గుడ్, అందరు ఇస్తారాలి తప్పకుండా. ఇక్కడ వాస్తవంగా జరిగేది ఏంటి, ప్రపంచంలో సుసంపన్న భారతదేశం అని చెప్పుకుంటున్నాం. సంపద ఎడిపోతున్నది, పాటిస్తున్నాడు మన సంపద. ఒక్కసారి ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓట్లను ఒక సంపద అనుభవించాలా, ఇదొక్కటి ఆలోచించండి. ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కొత్త పథకం ప్రవేశపెడతారని అనుకుంటే గుదిబండల గ్యాస్ సిలిండర్ల రేటు పెంచారని బీఆర్ఎస్ బాగంబర్పేట మాజీ కార్పొరేటర్ డిపి పద్మావతి రెడ్డి మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ల ధర పెంపునకు నిరసనగా అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలో పార్టీ శ్రేణులు కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సామాన్యులు బ్రతికే పరిస్థితి కలుగుతుందని అన్నారు. గ్యాస్ ధరలు పేదలకు మరి భారంగా మారిన సందర్భంగా కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ శ్రీరమణ చౌరస్తాలో ధర్నా చేపట్టడం జరిగింది. మీరందరూ చూసుకున్నారు, మోదీ ప్రభుత్వము మరి సామాన్యులకు అందుబాటులో లేదు. వాళ్ళు ఏమైనా కానీ అదానీ అంబానీ వాళ్ళకే మరి సపోర్ట్ చేస్తూ వాళ్ళకే అందుబాటులో వాళ్ళకే అన్ని విధాలా సహకరిస్తున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మహిళలకు వాళ్ళు ఏమీ చేసింది లేదు. ఈరోజు మరి మార్చ్ 8న మహిళా దినోత్సవ కానుకగా మరి 50 రూపాయలు పెంచి సామాన్య మహిళకు ఎంతో భారంగా మారింది. మరి దాన్ని కూడా నిరసిస్తూ మరి ఈ ధర్నా చేపట్టడం జరిగింది. గతంలో చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మరి స్వల్పంగా పెంచిన గ్యాస్ ధరలకు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు పెద్ద ఉద్యమాలు చేపట్టి మరి గగ్గోలు పెట్టారు. మరి ఈరోజు 400 ఉన్నది 1200గా చేరినా కూడా ఒక్కరు కూడా మరి మాట్లాడడం లేదు. మరి వాళ్ళు ఎవరిని సహకరిస్తున్నట్టు, మరి మహిళలు అయి ఉండి మరి మా ప్రభుత్వంలో ఉండి మరి ఎవరిని సహకరిస్తుండ్రో మరి ఈ సందర్భంగా తెలియజేయాలి. మరి నేను అడుగుతున్నాను, మహిళలకు మోదీ ప్రభుత్వం చేసింది ఏమిటి? ఈరోజు మహిళా బిల్లు ప్రవేశపెడతానని ఈ చివరికి వచ్చినా కానీ లాస్ట్ మరి 3 సెషన్సే ఉన్నాయి. ఇప్పటి వరకు మహిళా బిల్లు మేనిఫెస్టోలో కూడా పొందుపరిచి మరి ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసే లేదు. అలాగే పెంచిన గ్యాస్ ధరలు కానీ ఏదైనా కూడా మహిళలకు ఒక్కటి కూడా మరి లబ్ధి చేకూర్చే విధంగా లేదు. మరి మహిళా వ్యతిరేక ప్రభుత్వమా లేక మహిళా అనుకూల ప్రభుత్వమా మోదీయే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సగం జనాభాలో ఉన్న మహిళలము మరి మాకు ఒక్కింత కూడా మాకు సహకారం ఇవ్వకుండా మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే రాబోయే రోజులలో వాళ్ళు ఈ పెంచిన ధరలను మరి తగ్గించుకొని వెనక్కి తగ్గకుంటే మరి మా ఈ ధర్నాలు ఏవైతే ఉన్నాయో ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని మరి నేను తెలుపుతున్నాను. అలాగే మరి మోదీ ప్రభుత్వము రాబోయే రోజులలో చాలా అందరి నుంచి కూడా వ్యతిరేకత చూసుకోవాల్సి వస్తుంది. మరి హాష్ ఆయిల్ విక్రయించడానికి యత్నించిన 2 వ్యక్తులను హైదరాబాద్ బాలానగర్ ఎస్వటి కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాసు వివరాలు వెల్లడించారు. ఒడిశా మల్కాన్గిరి జిల్లా కలిమల్లకు చెందిన నారా పూజారి మధు హంతల్ను అదుపులోకి తీసుకొని విచారించామని అన్నారు. నిందితుల నుంచి 5 గ్రాముల హాష్ ఆయిల్ కలిగిన 220 చిన్న కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 4.5 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని తెలియజేశారు.
ఫోన్ చేయాలి 220 రావాలి. నా పేరు కూడా పెట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేంద్రం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా మహిళలు, పార్టీ నాయకులు బేగం బజార్ డివిజన్ చుడీ బజార్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఖాళీ సిలిండర్ల మహిళలతో నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గణేష్, వెంకటేష్, హెచ్ కుమార్, శివశంకర్, తెంపు, మహిళా నాయకులు భారతి, సురేఖ, సుమతి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి గ్యాస్ ధరలు అంచెలంచెలుగా పెరుగుతూ ఉన్నాయి. మోడీ గారు ఒక నినాదం తీసుకున్నారు. దేశంలో ఎవరైతే ఫైనాన్షియల్లీ ఉన్నారో వాళ్లకు వస్తున్నటువంటి సబ్సిడీని బీద వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయండి, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి మీరందరూ చూసే ఉంటారు. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మోడీ గారు నవ్వుతూ మీ యొక్క గ్యాస్ సబ్సిడీని దేశానికి, జాతికే ఇచ్చేయండి అని చెప్పి పెద్ద పెద్ద నినాదాలు, పెద్ద పెద్ద పోస్టర్లతోని అందరినీ ప్రజలను వేడుకున్నాడు. 140 కోట్ల ఉన్న భారతదేశం లోపల 35 కోట్ల వ్యక్తులు అంటే కుటుంబాలు స్పందించి వారికి వస్తున్నటువంటి సబ్సిడీని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసారు. అంటే చాలా మంది లబ్ధి పొందుతున్నటువంటి ఆ సబ్సిడీని ప్రభుత్వానికి మోడీ గారు చెప్పిన మాట పైన వాళ్ళు తిరిగి సబ్సిడీని వదిలేస్తున్నారు. నేను ఈ సందర్భంగా మోడీ గారిని అడుగుతా ఉన్నా, మోడీ గారు 140 కోట్ల జనాభాలో 35 కోట్ల జనాభా తిరిగి సబ్సిడీ ఇచ్చినాక ఇంకా గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? మీరు గొప్ప వాళ్ళకే ప్రధానమంత్రియా లేకపోతే ఇలాంటి బీద ప్రజలకు కూడా ప్రధానమంత్రియా? మీరు మాకు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇవాళ మోడీ గారికి ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవాళ బీద ప్రజలు, బడుగు బలహీనులు, అణగారిన వర్గాలు గ్యాస్ సబ్సిడీని మొత్తం పొడగొట్టుకొని ఇవాళ 1170 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మనకు అందుబాటులో వస్తుంది. నేను అడుగుతా ఉన్నా, మీరు దేశాన్ని ఉద్ధరించారు అంటున్నారు కదా మోడీ గారు, ఏం ఉద్ధరించారు? బీద ప్రజల ఇంట్లలో మీరు అంధకారాన్ని నింపిర్రు. మీరు ఇది గమనిస్తున్నారా? లేకపోతే అదాని ఇంటినే చూస్తున్నారా? లేక బీద ప్రజల ఇంట్లో కూడా తొంగి చూసిర్రా? నేను మోదీ గారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఇది అగ్రవర్ణాలకు ఎవరైతే డబ్బుతో కూడుకుని ఉన్నారో వాళ్ళకే మీరు అండగా నిలుస్తారు, కానీ బీద ప్రజలకు మీరు ఎప్పుడు అండగా లేరు. వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు బాగు చేయాలన్న ఉద్దేశం మీకు లేదు. కేవలం మీరు ఏంటి అంటే ఒక మాటకారితనంతో, ఒక హిందుత్వ ఎజెండాతో మీరు ముందుకెళ్తా ఉన్నారు. తెలంగాణ లోపల ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న ప్రజలను ఎంతో చైతన్యపరిచారు. ఇవాళ వారికి యొక్క మంచి జీవితం. गैस का दाम कम करो, गैस का दाम कम करो, कम करो, कम करो, गैस का दाम कम करो, कम करो, कम करो, गैस का रेट कम करो, गैस का रेट कम करो, गैस का रेट कम करो, कम करो, कम करो, गैस का रेट करो, गैस का रेट कम करो, डाउन डाउन मोदी, डाउन डाउन मोदी, डाउन डाउन मोदी, डाउन डाउन कम करो, गैस का रेट कम करो, गैस का रेट कम करो, मोदी, डाउन डाउन मोदी, डाउन डाउन मोदी, डाउन डाउन తగ్గించాలి తగ్గించాలి గ్యాస్ ధరలు తగ్గించాలి గ్యాస్ ధరలు తగ్గించాలి. తిరిగి మనకి ఏమున్నాయి, పెన్షన్ వస్తుందా లేదా, ఏమేమి మనకి ఇబ్బందులు ఉన్నాయి, అదే మనం అవన్నీ ఏమేమి ఉన్నాయో ఇక్కడ కూర్చొని చేస్తాం. ఓకేనా?
నిర్మల్ దివ్య గార్డెన్లో దళిత బహుజన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రపై నృత్య రూప ప్రదర్శన ఈ నెల 5వ తేదీన జరుగుతుందని దళిత ఐక్యవేదిక నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు. అంబేద్కర్ బాల్యము, చదువు, సమాజ సేవ చేసే సందర్భంలో అడుగడుగున ఎదుర్కొన్న వివక్ష, దళిత బహుజనుల భవిష్యత్తుకు సంబంధించిన మార్గదర్శక కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని దళితులే కాకుండా దళితేతరులు కూడా చూడవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక నాయకులు వెల్మాల ప్రభాకర్, డి రాములు, బొడ్డు లక్ష్మణ్, మెట్టు గంగాధర్, దేవర రాఘవేందర్, దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంఘం చరణం గచ్చామి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి 5 తారీఖు నాడు దివ్య గార్డెన్లోని ఫంక్షన్ హాల్లో కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు అన్ని వర్గాల ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను చూడటానికి అందరూ ప్రేక్షకులు వచ్చి తిలకించాలని కోరుచున్నాము. ఏ వర్గానికి దేనికి సంబంధించింది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయన స్త్రీలు, పురుషులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం. తేదీ 5/3/2023న మన స్థానిక దివ్య గార్డెన్లో మరి అంబేద్కర్ నాటిక సంఘం చరణం గచ్చామి మరి గతంలో కూడా మన నిర్మల్ జిల్లాలో ఈ నాటిక ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ చేసి 2.5 గంటలు మరి జీవిత చరిత్ర గురించి మరి దాంట్లో ఉంటుంది కాబట్టి దానికి ఖచ్చితంగా మన నిర్మల్ జిల్లా వాసులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి హాజరై మరి ఆ యొక్క అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను మరి తిలకించాలని చెప్పి ప్రతి ఒక్కరితో మరి మనవి చేస్తూ మరి దీనికి కూడా మనకు గౌరవ మంత్రి గారు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు సహకారంతో ఈ యొక్క నాటక ప్రదర్శన జరుగుతుంది కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు కూడా తెలియజేసి ఇది విజయవంతమైనందుకు కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరితో మనవి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న కేసీఆర్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత హితవు. ముదిరాజుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీ లింగయ్య యాదవ్ స్పష్టీకరణ. తెలంగాణలో మహిళలపై పెరిగిన లైంగిక వేధింపులు, అత్యాచారాలు. బీజేపీ రాష్ట్ర నాయకురాలు జీవిత రాజశేఖర్ వ్యాఖ్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.